హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. బ్యాడ్ బాయ్ కార్తిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా నాగశౌర్య గారి అభిమానులకి అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ టీమ్కి అండ్ స్పెషల్గా మా తెలుగు సినిమా ప్రేక్షకులకి అండ్ మా మీడియా వారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాసరావు చింతలపూడి గారు అండ్ అశోక్ కుమార్ చింతలపూడి గారు అండ్ విజయ్ కుమార్ చింతలపూడి గారు ప్రొడ్యూసర్స్గా క్లాసిక్ హిట్స్ అందించినటువంటి మా రసూల్ ఎలోర్ గారి సినిమాటోగ్రఫీలో ఒక గాయం అండ్ అలానే కిక్ అండ్ అలానే జల్సా ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించినటువంటి మా రసూల్ గారి సినిమాటోగ్రఫీలో హారీష్ జయరాజ్ గారి అద్భుతమైన మ్యూజికల్లో మా గుడ్ బాయ్ శౌర్య గారిని బ్యాడ్ బాయ్ కార్తిక్గా సూన్ మనందరం April 17th థియేటర్స్లో చూడబోతున్నాం. అఫ్ కోర్స్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ విధి యాదవ్ గారు అండ్ అలానే ఎంతోమంది వర్సటైల్ యాక్టర్స్ వెన్నెల కిషోర్ గారు, సాయి కుమార్ గారు అండ్ అలానే నరేష్ గారు అండ్ అలానే సముద్రకరి గారు వీళ్ళందరి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ని మనం April 17th చూడబోతున్నాం. సో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి ట్రైలర్కి మీరు ఎంత మంచి స్పందన అందించారో చూసాము. అండ్ శౌర్య గారు ఎలా ఉన్నారు? సో గుడ్ టు సీ యూ. చాలా ఆనందంగా ఉంది, కనబడుతూ ఉండండి, అలా మేమందరం మిస్ అవుతున్నాం మిమ్మల్ని. మా నాగశౌర్య గారు చలో వంటి సినిమాల్లో లవర్ బాయ్గాను కనిపించగలరు, అశ్వత్థామ వంటి సినిమాల్లో యాక్షన్ హీరోగాను కనిపించగలరు అండ్ అలానే రంగబలి వంటి సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా కంప్లీట్ పర్ఫార్మర్గా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మనకి కనిపించి అండ్ ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తిక్గా మారి మన అందరినీ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో, ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్తో మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. అండ్ మా ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీదేవి విజయ్ కుమార్ గారు, సో గుడ్ టు సీ యూ. సో ఆవిడ ఏంటంటే రివర్స్లో ఏజింగ్ అవుతూ ఉంటారనమాట. సో ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మన అందరినీ మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైపోయారు. సో ఈ పాటికి రిలీజ్ అయినటువంటి బ్యాడ్ బాయ్ కార్తిక్ టీజర్ని చూసేద్దాం. హియర్ వి గో. బ్యాడ్ బాయ్ కార్తిక్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అద్భుతమైన విజువల్స్తో, కంప్లీట్ ఎలిమెంట్స్తో, అద్భుతమైన వర్స్టైల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్తో April 17th మనందరం కూడా థియేటర్స్లో వీళ్ళందరి అద్భుతమైన యాక్టర్స్ యాక్టింగ్ని చూడబోతూ ఉన్నాం. అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని మై డియర్ జనతా సాంగ్కి గాను సుమన్ నీరజ్ డాన్స్ గ్రూప్ సిద్ధంగా ఉన్నారు. హియర్ వి వెల్కమ్ సుమన్ నీరజ్ డాన్స్ గ్రూప్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Yeah, Dad. Ready? Here we go. 3, 1, 2, 1, 2, 3, 4.
Thank you so much to the dance group of Suman Neeraj team for the wonderful performance. So April 17th na మనం అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సాంగ్ని చూడబోతూ ఉన్నాము అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ని చూడబోతూ ఉన్నాము. సో ముందుగా సౌండ్ డిజైనర్ ప్రదీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి చిన్న గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి యాక్ట్రెస్ లతా విశ్వనాథ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చిన్న గారు, ప్రదీప్ గారు అండ్ లతా విశ్వనాథ్ గారు. అందరికీ నమస్కారం. సార్ ఇక్కడ నిల్చోరా, మిడిల్ మార్క్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా హీరో గారికి, మా హీరోయిన్ గారికి, శ్రీదేవి గారికి, అందరికీ, రసూల్ గారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా బాగా వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అది. కాకపోతే అది మీరు చూసి చెప్పాల్సిన విషయం. డెఫినెట్గా మంచి సినిమా ఇది. చాలా అందరూ, మా హీరో గారు నాగశౌర్య గారు ఇంతకుముందు చూసిన ఆయన వేరు హీరో, ఇప్పుడు వేరు. ఈ సినిమాలో చూసే హీరో ఆయన డెఫినెట్గా స్టెంట్స్ మట్టం చింపేశాడు. ఆయన డెఫినెట్గా ఇరగదీశారు. ఆయన ఫస్ట్ క్లాస్గా చేశారు. మా హీరోయిన్ గారు, శ్రీదేవి గారు అంత డిఫరెంట్ క్యారెక్టర్ తోటి అందరూ బాగా చేశారు. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, నేను ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు, ఆయనే నాకు, నేను యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా హరీష్ జయరాజ్ గారు, ఆయన కొన్ని కారణాల వల్ల ఆయన బిజీగా ఉండడం వల్ల నన్ను ఎన్నుకున్నారు. మా ప్రొడ్యూసర్ గారు చాలా మంచి మనిషి. అటువంటి ప్రొడ్యూసర్ దొరకటం చాలా కష్టం. ఈ కాలంలో అటువంటి ప్రొడ్యూసర్ ఉండటం మాకు చాలా అదృష్టం. ఇంకా ఆయన మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి నన్ను మెయిన్గా రికమెండ్ చేసింది మిస్టర్ రాంబాబు మేడికొండ. ఆయనే పాపం ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలనుకున్నప్పుడు రాంబాబు మేడికొండ గారే నన్ను రికమెండ్ చేసింది. ఆయన సినిమాలు ఇంతకుముందు చేశాను నేను. మా ప్రొడ్యూసర్ గారికి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. Andariki Namaskaram. I'm the sound designer of the film, and I would like to thank producer sir for giving me this opportunity. The overall movie came out really well, and I think you all should watch the film in theater to feel the pulse, and overall it has come out really well in terms of sound design. And I want to thank producer, I want to thank the editor, and I want to thank all the crews who has helped me achieving great sound design for this film. Thank you so much. హలో మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను ఈ మూవీలో ఒక ఇంపాక్ట్ ఉన్న రోల్ చేశాను, కానీ నాగశౌర్య శ్రీదేవి మ్యామ్ కాంబినేషన్లో లేదు. హీరోయిన్ గారు మళ్ళీ సాయి కుమార్ సార్ వాళ్ళ కాంబినేషన్లో చాలా మంచి రోల్ చేశాను. సార్, నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, నాగశౌర్య సార్. నేను ఎప్పుడు మీ వీడియోస్, మీ మూవీస్ అన్నీ చూస్తుంటాను. మ్యామ్, ఐఎమ్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. నైస్ వర్కింగ్ విత్ యూ. హీరోయిన్ గారు, ఐ ఫర్గెట్ యువర్ నేమ్. ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ రావాలి, మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. నాకు చాలా నర్వస్గా ఉంది మాట్లాడాలంటే. థ్యాంక్ యూ. మా మూవీ తప్పకుండా చూడండి, మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లతా గారు. అందరి టెక్నీషియన్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్ అందరి టెక్నీషియన్స్కి. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ ప్రదీప్ గారు, అండ్ థ్యాంక్ యూ లతా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇంతకుముందు ఒక అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసాము, అండ్ ఈ సినిమాలోని ఇంకొక
బ్యూటిఫుల్ సాంగ్ అందమైన ఫిగర్ నువ్వా అని బ్యాడ్ బాయ్ కార్తిక్ ఖచ్చితంగా హీరోయిన్ కోసం పాడుంటారు. కానీ అందమైన ఫిగర్ నువ్వా అని నాగశౌర్య గారి ఫ్యాన్స్ అందరూ ఆయన గురించి తప్పకుండా పాడతారు. సో అలాంటి పర్సనాలిటీ ఆయన, మా హ్యాండ్సమ్ హంక్, మా లవర్ బాయ్. సో నాగశౌర్య గారు అండ్ మా విద్ధి గారు ఇద్దరూ కలిసి నటించినటువంటి ఈ పాట లిరికల్ వీడియో చూసిద్దాం. హియర్ వి గో. అందమైన ఫిగర్ నువ్వా లిరికల్ వీడియో సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, దట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ బ్యాడ్ బాయ్ కార్తిక్. అసలు ఇద్దరు కూడా అదరగొట్టేశారు. నాగశౌర్య గారు అఫ్ కోర్స్
అద్భుతంగా డాన్స్ చేస్తారని మాకు తెలుసు. మా విధి యాదవ్ గారు కూడా చాలా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ చేశారని కనిపిస్తుంది. అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ ప్రొడ్యూస్డ్ బై శ్రీనివాస్ చింతలపూడి గారు అండ్ అశోక్ కుమార్ చింతలపూడి గారు అండ్ విజయ్ కుమార్ చింతలపూడి గారు. అండ్ టుడే ఆర్ పిఆర్ఓస్ ఆర్ వంశీశేఖర్, ఈవెంట్ బై యువి మీడియా. సో ఇప్పుడు ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి మా సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. ఒకరికొకరు అండ్ అలానే గాయం అండ్ అలానే కిక్, జల్సా, ఇలా కల్ట్ క్లాసిక్ సినిమాని అందించినటువంటి మా రసూల్ ఎల్లో గారు. సో గుడ్ టు సీ యూ హియర్ సార్. నన్ను స్టేజ్ మీద ఎక్కించి ఐ డోంట్ నో వాట్ షీ వాంట్స్ మీ టు డూ సీరియస్. అండ్ లెట్ మీ టాక్ అబౌట్ ద మూవీ. అంటే ఈ మూవీ అనేది నా కెరియర్లో ఒక వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ ఫర్ వేరియస్ రీజన్స్. I can see, Nagashwari enjoying this moment. అంటే సినిమా కష్టపడి తీసామంటాం కానీ సినిమా కష్టాలు పడి తీసాం. ఇట్స్ మెనీ రీజన్స్, నాట్ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఒక అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ వల్ల. బట్ అల్టిమేట్లీ ద అవుట్కమ్ ఈజ్ వెరీ గుడ్. అంటే సినిమా ఇండస్ట్రీలో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ జరిగినా సినిమా అనేది బాగా వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్గాటన్. ఐ థింక్ దట్ అబ్జెక్టివ్ ఈజ్ అచీవ్డ్. ఐ థింక్ లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ సర్ప్రైజ్డ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్లో చూసిన తర్వాత. There are many good things in the movie, so enjoy it. And ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, all the people that have come, thanks for coming, and thank you for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ రసూల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో బేసిక్గా మాకు గుడ్ బై శౌర్య గారు లాగానే తెలుసు. సో సెట్స్లో ఆయన ఎలా ఉండేవాళ్ళు? సో మీకు ఏమైనా సతాయించడం జరిగిందా? మీరు ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగిందా? మా శౌర్య గారు బ్యాడ్ బాయ్గా బిహేవ్ చేస్తూ ఉంటారా, ఆయన గుడ్ బాయ్గానే ఉంటారా? అంటే నేను ఎప్పుడు నిజమే మాట్లాడతా. There are many times I was shocked and surprised by how well he behaved. అంటే ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా, ఎంత ఎక్స్టర్నల్ ఇష్యూస్, నేను అంటే ఊరికే ముఖస్థుతి చేసే అలవాటు లేదు నాకు. ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ హౌ వెల్ హీ బిహేవ్డ్ ఆన్ ద సెట్స్. అంటే ఎగ్జాంపులరీ బిహేవియర్. ఐ వాజ్ లైక్ వెరీ గుడ్. థ్యాంక్ యూ శౌర్య. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మరొక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్తో అమెరికా నుండి వచ్చాను అంటూ మన అందరినీ మెస్మరైజ్ చేయడానికి టీం సిద్ధమైపోయారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సుమన్ నీరజ్ డాన్స్ గ్రూప్ ఫర్ ద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. Two, 1, 2, 3, 4. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత అందంగా చేసిందో అమ్మాయి, ఎంత ఎక్స్ప్రెసివ్గా. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ నీరజ్ డాన్స్ గ్రూప్ ఫర్ ద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఎస్, అండ్ ఎప్పుడు ఈ సినిమాలో మనందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైనటువంటి మా హీరోయిన్ బ్యూటిఫుల్ విధి యాదవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ గార్జియస్ విధి యాదవ్ గారు టు ప్లీజ్ జాయిన్. అందరికీ నమస్కారం.
Good evening, everyone. I'm sorry, I'm very nervous. Thank you, everyone, for coming here, especially the media fraternity. It means a lot to me because this is my one of the most special evenings of my night because it's my first Telugu Films event, and I'm very happy and very grateful to be standing here. First of all, I'd like to thank Shaurya sir. He has been an amazing support throughout the film, even though I was very nervous in the beginning of the filming. Thank you, and thank you for the delicious food as well. Thank you. And next thank you goes to Devi ma'am, one of the most gorgeous women I've ever laid my eyes on. Thank you for being so kind and gentle with me on the set. Thank you so much. And our producer, sir, thank you so much for this opportunity, for having the faith in me. And Rasool, sir, thank you. Because of you, I'm standing here. Thank you for encouraging me. And I want to thank all of my co-stars, all the crew and the technicians related to this film. Thank you so much. My team, my parents, everyone. So our film, Bad Boy Karthik, releases on 17th April. So please do go watch our film and shower our film with so much love. My character, Mahalakshmi, with love. Thank you. థ్యాంక్ యూ సో మచ్ విధి గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. ఎస్, సో మనందరినీ ఆకట్టుకున్నటువంటి టీజర్ చూసాం, ఒక అద్భుతమైన లవ్ సాంగ్ని చూసాం అండ్ స్పెషల్ సాంగ్ని చూసాం. అండ్ ఈ సినిమాలోని మరొక స్పెషల్ ఎమోషనల్ సాంగ్ మనందరినీ కట్టిపడేటువంటి పొమ్మంటే అన్న సాంగ్ లిరికల్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో. పొమ్మంటే లిరికల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
Wow. That's one more beautiful and emotional song from Bad Boy Karthik, lyrics by Chandrabose garu and sung by Vijay Yesudas garu and Shakti Sri garu and Sridevi Vijay Kumar garu. మీరేంటండి ఆ బ్లాక్ అండ్ వైట్ విజువల్స్లో కూడా అంత అందంగా ఉన్నారు అండ్ మా రసూల్ గారు అయితే చాలా చాలా అద్భుతంగా చూపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో మనం ఇప్పుడు ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి శ్రీ వైష్ణవి ఫిలిమ్స్కి సంబంధించి స్పెషల్ ఏవి చూసేద్దాం. హియర్ వి గో. వైష్ణవి ఫిలిమ్స్ స్పెషల్ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. కష్టే ఫలి అని నమ్మిన వారిలో ముందుంటారు మన చింతలపూడి బ్రదర్స్. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల జానపాడు గ్రామానికి చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి ఇప్పుడు ఎందరో సినిమాలపై తమకున్న ఇష్టంతో వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్ స్టార్ట్ చేసి మంచి కథలను ముఖ్యంగా ఫ్యామిలీ అంతా చూసే సినిమా నిర్మించాలనే ఆలోచనతో తొలి అడుగు వేశారు శ్రీనివాస్ గారు అండ్ అశోక్ గారు. తొలి ప్రయత్నంలో యంగ్ హీరో నాగశౌర్యతో బ్యాడ్ బాయ్ కార్తిక్ తో మన ముందుకొస్తున్నారు. నువ్వు ఒక క్రిమినల్వి, చీటర్వి, సైకో. నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు. శత్రువుని తుటి వాసంలో ఎంత కిక్కుండదప్పా. సావాలా సచ్చి తీరాలా. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎక్కడా రాజీ పడకుండా బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తమ తొలి మూవీతో వస్తున్నారు. బ్యాడ్ బాయ్ కార్తిక్ సక్సెస్ తో మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటూ విషింగ్ ఆల్ ద సక్సెస్ టు శ్రీనివాస్. సో ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా బ్యాడ్ బాయ్ కార్తిక్ని అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్లు శ్రీనివాసరావు చింతలపూడి గారికి అండ్ డాక్టర్ అశోక్ కుమార్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, సో మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాసరావు చింతలపూడి గారిని అండ్ అలానే డాక్టర్ అశోక్ కుమార్ గారిని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. హై ప్రొడక్షన్ వాల్యూస్తో బ్యాడ్ బాయ్ కార్తిక్ని ఏప్రిల్ 17న మన అందరికీ చూపించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అండ్ అశోక్ గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ జై స్టూడియోస్ గిరి గారు అండ్ అవర్ ముంబై టీమ్ దిలీప్ అండ్ సంజయ్ భాయ్ అండ్ ముఖ్యంగా మై ఫస్ట్ ఫిలిం అండ్ అవర్ హీరో నాగశౌర్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా శ్రీదేవి గారు, సో ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ డెఫినెట్గా, అండ్ అవర్ హీరోయిన్ విధి యాదవ్ అండ్ అన్నీ ఇంతకుముందు చెప్పినట్టు రసూల్ గారు కష్టపడుతూ కష్టంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ప్రతిదానికి కూడా ఆయన తను ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఉపయోగించి హెల్ప్ చేశారు. డెఫినెట్గా సినిమా విజువల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్ గారు, సో సముద్రకని గారు, మైమ్ గోపి గారు, సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు. సో వీ హ్యావ్ ఆల్ ద గుడ్ ఆర్టిస్ట్ ఇన్ ద మూవీ. అదేవిధంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినటువంటి చిన్న గారు, స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ డెఫినెట్గా అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మాట్లాడాలి అంటే వెరీ గుడ్. సినిమా గురించి చెప్పాలి అంటే శౌర్య గారు డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ డిఫరెంట్ స్టైల్ అండ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి సినిమాలో. ఎస్పెషల్గా ఇంటర్వెల్ వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ టుగెదర్ న్యూ. అండ్ చిన్న గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రసూల్ గారు చాలా బాగా చూపించారు మమ్మల్ని సినిమాలో. థ్యాంక్స్ ప్రియా గారు. అండ్ కమింగ్ టు ద మూవీ, ప్రతి మూవీలో కూడా చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది విల్ అరైజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంత మంచి సమయంలో అవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు.
మేము ఎవరికైనా కనుక ఇప్పుడు ఎవరికైనా ఇది మా ఫస్ట్ మూవీ, డెఫినెట్గా శౌర్య గారే మా ఫస్ట్ హీరో అవుతారు. అండ్ మెనీ పీపుల్ సేయింగ్ మీకు సినిమాలు ముందు ముందు తీస్తారో లేదో, లేకపోతే వన్ టైం వండర్గా ఉండి అలా ఉండిపోతారు, అందుకనే ఇంత ఇబ్బందులు పడుతున్నారు అనుకుంటున్నారు. అదేం లేదు, మేము ఖచ్చితంగా నెక్స్ట్ జూన్లోనే అనదర్ మూవీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే, మేము 100 సినిమాలు తీసినా, 10 సినిమాలు తీసినా, ఎన్ని సినిమాలు తీసినా మా ఫస్ట్ హీరో శౌర్య గారే అవుతారు. అది ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు, అవన్నీ కూడా నేను ఈ టైంలో ఏమి చెప్పను. ఖచ్చితంగా 18వ తారీఖు నాడు యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ద రియల్ సక్సెస్. మేము ఇన్ని రోజులు వాట్ ఎవర్ ఇబ్బంది పడ్డా, కష్టపడ్డా కూడా మంచి సినిమాని అందించాలని అనుకున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ ఐఎమ్ నాట్ విత్ దెమ్. అదేవిధంగా నా తమ్ముళ్ళు, ముఖ్యంగా మై వైఫ్, షీఈస్ సఫరింగ్ అలాట్ బట్ షీ హెల్ప్డ్ మీ. మై బ్రదర్స్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. మనం ముందుకెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఫ్యామిలీ మనతో కలిసి ఉండాలి. దే ఆర్ విత్ మీ. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ వెరీ లక్కీ ఇన్ దట్ మ్యాటర్. ఫ్రెండ్స్ అదేవిధంగా వేణు కానీ మిగతా నా ఫ్రెండ్స్ అందరూ కూడా దే హెల్ప్డ్ మీ అలాట్. అదేవిధంగా మా దీక్ష ఎడ్యుకేషనల్ సొసైటీ పిల్లలకు కూడా కంగ్రాచులేషన్స్. We got state first rank in both MPC and BIPC. We are proud about it. So చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కూడా గ్రేట్ సక్సెస్ వస్తుంది. అదేవిధంగా పిల్లలు ఎలా అయితే సక్సెస్ అయ్యారో మేము ఖచ్చితంగా మూవీ ఫీల్డ్లో కూడా సక్సెస్ అవుతాము. శౌర్య గారికి మంచి హిట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ఆల్ యువర్ హెల్ప్. గిరీష్ భాయ్, I really appreciate your help. You are with me, and I'll remember your help, whatever you are supporting me. I'm very much thankful, Dilip Bhai and Sanjay Bhai. So we are going to witness more success for sure. Thank you. అశోక్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా శౌర్య గారికి, శ్రీదేవి గారికి, విధి గారికి, అదేవిధంగా ఈ మూవీలో వర్క్ చేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. అన్నయ్య చెప్పినట్టు, అదేవిధంగా రసూల్ గారు చెప్పినట్టు, డెఫినెట్గా ఏదైనా సాఫ్ట్గా వెళ్తూ అంతా బాగున్నప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. లేదు మనం దారి తప్పుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు, అరే వీళ్ళేంటి ఉన్నది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, పిచ్చోళ్ళ మంచోళ్ళ అనుకుంటారు. బట్ కత్తికి రెండు వైపున పదును ఉంటుందండి. మనం సక్సెస్ అయితేనేమో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారా అంటారు, మనం ఫెయిల్యూర్ అయితేనేమో అవసరమా వీడికి అనుకుంటారు. అదేవిధంగా సక్సెస్సా ఫెయిల్యూరా అనేది మేము ఎప్పుడూ బిలీవ్ చేయం. బట్ మన ఎఫర్ట్ ఎంత ఉంది, నిజంగా మనం డెడికేట్గా చేస్తున్నామా లేదా అనేదే చూస్తాము. ప్రతి కష్టాన్ని దిగమింగి ఈ మూవీని ఇంత ముందుకు తీసుకెళ్ళినటువంటి పర్టికులర్లీ మా పెద్దన్నయ్యకి రుణపడి ఎప్పటికే ఉంటాము. మా రెండో అన్నయ్య యుఎస్లో ఉంటారు, రాలేకపోయారు. బట్ డెఫినెట్గా అండి, నాలాంటి వాడు ఏంటంటే ఎదుటి వాడిని ఏదైనా అడిగినప్పుడు ఇది నిజమా కాదా, అవసరమా అవసరం లేదా అని 1కి 10 సార్లు ఆలోచిస్తానండి. బట్ మా అన్నయ్య చింతలపూడి శ్రీనివాసరావు అడగటం ఆలస్యం, జేబులో రూపాయి ఉందా 1000 ఉందా అని ఆలోచించడు, తీసి ఇచ్చేస్తారు. అలాంటి వాడు కనుక మంచిగా ఉంటే నాలాంటి వాళ్ళని లక్షల మందిని తయారు చేయగలుగుతారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. సో ఈ మూవీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మూవీ మంచి హిట్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.
సో ఈ సినిమా ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ April 17th మనందరం కూడా థియేటర్స్లో బ్యాడ్ బాయ్ కార్తిక్ని చూడబోతున్నాం. సో ఇప్పుడే విచ్చేసినటువంటి మా ప్రియమైన ప్రియా గారికి వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో కనిపించారు మా ప్రియా గారు. అండ్ ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్లో ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. అందరికీ నమస్కారం అండి. మా బంగారానికి కంగ్రాచులేషన్స్. మా హీరో శౌర్య గారికి నిజంగా బంగారం అండి. హలో శ్రీదేవి గారు. మా ప్రొడ్యూసర్ గారు నిజంగా ఆయన మరో బంగారం. నేను ఒక ముక్కలో పాత్రికేయుల మిత్రులందరికీ నిజంగా నమస్కారం అండి. ఒక ముక్కే చెప్దామనుకుంటున్నాను. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. మళ్ళీ మీ అందరినీ సక్సెస్ మీట్లో కలుస్తాను. మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు అంటే సినిమా కొంచెం ఎక్కువ లెంతే షూట్ చేశాం కాబట్టి మాకు ఆయనతో అసోసియేషన్ కొంచెం లాంగ్ అసోసియేషన్ అయింది. అండ్ ఐ ఆల్సో మెట్ హిమ్ ఇన్ US. వండర్ఫుల్ హోస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్లే ఇన్ దిస్ మూవీ. అండ్ మన ప్రొడ్యూసర్ గారు బోల్డెన్ సినిమాలు తీయాలి, మాలాంటి చిన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి, అందరికీ టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్లకి మరికొంతమందికి పని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్స్ సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. సో గుడ్ టు సీ యూ. ఎస్, సో ఈ సినిమాని మనకు ప్రజెంట్ చేస్తున్నటువంటి జీ స్టూడియోస్ నుంచి గిరీష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికే అండ్ గిరీష్ గారు. సో ఈ పాటికే రిలీజ్ అయ్యి మన అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి బ్యాడ్ బాయ్ ట్రైలర్ ని చూసేద్దాం. హియర్ వి గో. బ్యాడ్ బాయ్ కార్తిక్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నరసింహ
ఎస్ దట్స్ ప్రామిసింగ్ ట్రైలర్ ఆఫ్ బ్యాడ్ బాయ్ కార్తిక్. సో ట్రైలర్ మొదట్లో చూడడం మా కదిరి నరసింహస్వామి ఆశీస్సులతో మొదలైంది. నేను ఫ్రమ్ కదిరి అండ్ ఇక్కడ ఈ విజువల్స్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు నరసింహస్వామి ఉత్సవాల్లో చూసాము అండ్ అలాంటి పవర్ఫుల్ గాడ్ ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రైలర్ చూస్తుంటే అద్భుతమైన విజువల్స్ అండ్ అలానే యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ వర్సటైల్ యాక్టర్స్ పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కలిపి మన అందరినీ మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైపోయారని అర్థమైపోతూ ఉంది. సో April 17th మన అందరం కూడా బ్యాడ్ బాయ్ కార్తిక్ని థియేటర్స్లో చూడబోతూ ఉన్నాం. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ఎవర్ గ్రీన్ బ్యూటీ, మా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ శ్రీదేవి విజయ్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అప్పటి ఈశ్వర్లో ఎలా అయితే చూసామో ఆవిడ ఇప్పటికీ కూడా అలానే మనల్ని ఆకట్టుకుంటూ అండ్ ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్లో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మన అందరినీ మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైపోయారు. అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ మీడియా ఫ్యామిలీ, మీ అందరినీ చూసింది చాలా చాలా సంతోషంగా ఉంది. మా సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్ April 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. స్టార్టింగ్ ఆఫ్ విత్ అవర్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. ఎన్ని కష్టాలు వచ్చినా డెఫినెట్గా మీరు సక్సెస్ చూస్తారండి, ఆ నమ్మకం మీకు ఉంది. మిమ్మల్ని చూసినప్పుడంతా ఒక పాజిటివ్ ఎనర్జీ డెఫినెట్గా వస్తుంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలి, తప్పకుండా తీస్తారు మీరు చెప్పినట్టు. అండ్ రసూల్ గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. దిస్ జర్నీ హెస్ బిన్ వండర్ఫుల్. మీరు లేకపోతే ఈ జర్నీ ఇలా ఫినిష్ అయ్యి ఉండేది కాదు. 17th థియేటర్లో చూసుండము. సో థ్యాంక్ యూ సో మచ్. నేను వెయిటింగ్ విజువల్స్ చూడడానికి, సినిమాని థియేటర్లో చూడడానికి. అండ్ నాగశౌర్య గారు, చాలా 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 హ్యాపీ వర్కింగ్ విత్ యూ. The journey has been long and wonderful. Chala mixed emotions, but definitely oka kotta dantlo manam iddaru cheyadam anedi chala fresh ga untundi. Screen mida chala baaguntundi anukuntunnanu. Visuals nenu koncham chusin dantlo I'm very happy. So waiting to watch the film and tappakunda definitely manam chala cinemalu cheyali. And you're such a good actor, nenu chala sarlu cheppanu. So wishing you all the very best. And Vidhi, you're looking gorgeous on screen. Chala bagunnaru and your journey in Telugu cinema chala successful ga undali. All the very best to you. And ee cinemalo cast and crew, cast ante chala mandi unnarandi. It's a huge star cast. So prati oka actor ki oka manchi role undi ee cinemalo. So vallandartho paatu pani chesindi chala chala santosham. And alage technicians, chala manchi technicians cinema ki, and Haris Jayaraj garu music. సో అన్నీ ఒక పెద్ద ప్లస్గా ఉంటుంది ఈ సినిమాకి. సో డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తారు అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ శ్రవంతి గారు, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, సో మనందరం వెయిట్ చేస్తున్నాం ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడితే బాగుండు అని. అండ్ చాలా కాలం తర్వాత మన అందరినీ బ్యాడ్ బాయ్ కార్తిక్గా పలకరించబోతున్నారు. ఒక చలో, ఒక ఓ బేబీ, ఒక అశ్వత్థామ, ఒక రంగబలి వంటి మంచి మంచి సినిమాల్ని మనకు అందించినటువంటి మా గుడ్ బాయ్ శౌర్య గారికి సంబంధించి స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో. ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. చిన్నోడితో పెట్టుకో, పెద్దోడితో పెట్టుకో, కానీ నాలాంటి చిచ్చోరగాడితో పెట్టుకోకు. ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా. స్వీట్ హార్ట్ విత్ బ్యూటిఫుల్ హార్ట్. తెలుగు సినిమాలు చూసి పెరిగినాను. అమ్మాయిల చేత ఎలా ప్రేమించబడాలో నాకు బాగా తెలుసు. కాఫీ కోసమా, నా కోసమా? మీతో కాఫీ కోసం. నేను మీరు రైట్ సైడ్ కొడితే అప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ లాగేస్తుందండి. బ్యాడ్ బాయ్ అని చెప్పారు, స్మార్ట్ బాయ్ లా ఉన్నా. అసలు మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
మా శౌర్య గారు ఎప్పుడు కనిపించినా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ స్పెషల్గా వాళ్ళ అమ్మగారు అండ్ వీళ్ళ ఫ్యామిలీతో కలిసినప్పుడు ఎంత మంచిగా చూసుకుంటారంటే, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. మీరు ఇలానే మంచి మంచి సినిమాలు చేసి మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పుడు దీక్ష జూనియర్ కాలేజ్ నుంచి స్టేట్ టాప్ ర్యాంక్ సంపాదించినటువంటి మా స్టూడెంట్స్ హర్షాని అండ్ శృతిని అండ్ అనుజ్ఞని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మా మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ శ్రీదేవి గారి చేతుల మీదుగా వీళ్ళందరికీ చిన్న ఫెలిసిటేషన్. సో శ్రీదేవి గారు అండ్ సతీష్ గారి చేతుల మీదుగా హర్ష, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ శృతి ఫ్రమ్ బైపీసీ. సో 438 మార్కులని సంపాదించడం జరిగింది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అనుజ్ఞ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో సీనియర్ ఎంపీసీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. అండ్ శ్రీదేవి గారిని అండ్ అలానే మా ప్రొడ్యూసర్స్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రియా గారిని అండ్ అలానే రసూల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ విధి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఒక పిక్చర్ నాగశౌర్య గారు, శ్రీదేవి గారు, ప్రొడ్యూసర్ అండ్ రసూల్ గారు అండ్ హీరోయిన్. ఒక పిక్చర్ అండి, శ్రీదేవి గారు, నాగశౌర్య గారు, హీరోయిన్ అండ్ అలానే ప్రొడ్యూసర్స్ అండ్ రసూల్ గారు ఆల్సో.
ఓకే, సో బ్యాడ్ బాయ్ కార్తిక్గా మన అందరినీ పలకరించబోతున్నటువంటి మా గుడ్ బాయ్ శౌర్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి, వచ్చిన ప్రేక్షకులకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, చూస్తున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, అందరికీ. అండ్ చాలామంది థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా నన్ను ఈ సినిమాలో బాగా చూపించిన రసూల్ గారి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. సో ఆయన నన్ను చాలా బాగా చూపించారు అండ్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపించేది, మీరు మంచి వయసులో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేస్తుంటే అదిరిపోయేదని చెప్పి. సో చాలా మంచి వ్యక్తి, చాలా అందమైన వ్యక్తి. థ్యాంక్ యూ సార్, నన్ను చాలా బాగా చూసుకున్నందుకు. అండ్ సినిమా అవుట్పుట్ మీరు లేకపోతే ఇలా వచ్చేది కాదు. అండ్ మా హీరోయిన్ విధి, తన ఫస్ట్ ఫిలిం ఇది తెలుగులో. సో ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లాంచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రీదేవి గారు, మ్యామ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ట్రైలర్ ఇప్పుడు చెప్పాను, మీరు ప్రభాస్ అన్న ఫస్ట్ ఫిలిం మీతో యాక్ట్ చేశారు. సో నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలో చాలామంది యాక్ట్ చేశారండి. సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, సుదర్శన్ అండ్ సముద్రగని గారు. సో చాలా పెద్ద క్రూ పెట్టారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టోరీ నీడ్స్ దట్. అలాంటి స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ రమేష్ గారు చాలా కష్టపడి తీశారు. అండ్ దాని తర్వాత మా ప్రొడ్యూసర్ చాలా కష్టపడి సినిమా తీశారు. మీ అందరు నచ్చాలని కోరుకుంటున్నాను. వారం కూడా లేదు ఇంకా, ఏప్రిల్ 17th. సో 17th చూసి చెప్పండి మేము అనుకుంటున్న నిజమా అబద్ధమా అని. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Shaurya garu. Thank you so much. Thank you to the whole team of Bad Boy Karthik. Thank you to all the media people. So April 17th na theaters lo kalusukundam. Today our PR was Vamshi Shekhar, event by UV Media Entertainment at your doorstep. Thank you so much.